నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీ మార్గము ఎరిగిన దేవుడు. ప్రియులరా, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఈ మాట యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం. విశ్వాసి, ఎంత ఆదరణకరమైన హామీ ఇది! మనము నడిచే దారి అది ఎంత అస్తవ్యస్తముగా, వంకర టింకరగా, అర్థం కాకుండా ఉన్నప్పటికీ, అది శ్రమలతో కన్నీళ్లతో నిండిన దారైనప్పటికీ అది దేవునికి తెలుసు. అగ్నిగుండం వేడిమి ఏడింతలు ఎక్కువ కావచ్చు, దేవుడు దాన్ని చల్లపరుస్తాడు. మన అడుగుల్ని సరిగా వేయించే సర్వశక్తిమంతుడు మనకున్నాడు. అది మారాలాంటి చేదైన ప్రదేశం కానివ్వండి, ఎలీము లాంటి సేదతీర్చే చోటు కానివ్వండి. ప్రియులారా, ఆ దారిలో ఐగుప్తు సైన్యాలకి చీకటిని, ఇజ్రాయేలు వాళ్ళకి వెలుగును ఇచ్చే అగ్నిస్తంభం, దీపస్తంభం ఉన్నాయి. అగ్నిగుండం మండుతుంది, కానీ దాన్ని వెలిగించిన దేవుడు నమ్మదగినవాడు. అంతేకాక ఆ అగ్ని మనల్ని దహించడానికి కాదు కానీ శుద్ధి చేయడానికే అని ఆయన మాట ఇచ్చాడు. ప్రియులారా, ఆయన నిర్ణయించిన సమయానికి ఆ శుద్ధి కార్యక్రమం పూర్తి అయితే ఆయన తన ప్రజల్ని మేలిమి బంగారంలాగా బయటకు తీస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన చాలా దూరముగా ఉన్నాడు అనుకునే సమయంలో నిజానికి ఆయన అతి సమీపముగా ఉంటాడు. మిట్ట మధ్యాహ్నపు సూర్యబింబం కంటే ప్రకాశమైనదెవరో మీకు తెలుసా? ఉదయకాలపు కిరణాలతో పాటు మనల్ని పలకరించి నిద్రలేపేది ఎవరో తెలుసా? మితిలేని లాలిత్యం, మృదుత్వం, వాత్సల్యం కురిపిస్తూ మన వెన్నంటి తిరుగుతూ ఉండే ఆ కళ్ళెవరివో నువ్వెప్పుడైనా గమనించావా? కష్టాలు ఎదురైనప్పుడు లోకానికి చెందిన మనుష్యులు ఏదేదో పదజాలను సృష్టించి ఇదంతా కర్మ అంటారు. ప్రియులారా, అంతా ఆ పైవాడి లీల అని కొంతమంది అంటారు. విధి వైపరీత్యం అని కొంతమంది అంటారు. విధి అంటే ఏంటి? సజీవుడైన పరమదేవుణ్ణి చక్రవర్తిలాగా అన్నింటినీ తన సంకల్పమాత్రముగా నడిపిస్తున్న దేవుణ్ణి వర్ణించడంలో అర్థం పర్థము లేని విధిలాంటి మాటల్ని ఆయనకు బదులుగా ఉపయోగించడం ఏమిటి? ప్రియులారా, పనులు చేస్తూ తన ఇష్టప్రకారం సమస్తాన్ని చక్కపరుస్తున్న వ్యక్తిగతమైన నిజ యెహోవాకి బదులుగా ఏవేవో వేదాంత శబ్దాలు వాడడం ఎందుకు? ప్రియులారా, మహాశ్రమలు తనను చుట్టుకుని ఇహలోకపరముగా ఆశలన్నీ అడుగంటిన వేళ యోబు దృష్టి నేరుగా దేవునిపైనే పడింది. మనుష్యులెవరూ కాదు, దేవుడే అది తనకు చేశాడు అని నమ్మాడు. ఇలాంటి దృష్టే మనము కూడా కలిగి ఉంటే మనకి వచ్చిన శ్రమ ఎంత వేధిస్తున్నా అది మనల్ని బాధించలేదు. యోబుకి షబాయియుల కత్తుల వెనుక దేవుని హస్తమే కనబడింది. ఆకాశము నుండి పడిన పిడుగు వెనుక తన కుమారుల ఇంటిని చుట్టుముట్టి నాశనము చేసిన సుడిగాలి వెనుక సమస్తము పోయి నిశ్శబ్దం తప్ప ఏమీ మిగలని తన జీవితము వెనుక యోబు దేవుని హస్తాన్నే చూశాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. దేవుని బిడ్డలారా, అన్నిటిలోనూ దేవుణ్ణి చూస్తూ ఉన్న యోబులో విశ్వాసం పరిపక్వమైంది. ఊజు దేశపు సంపన్నుడు
తన బూడిదలో కూర్చుని ఉండి కూడా అనగలుగుతున్నాడు, ఆయన నన్ను సంహరించిన నేను ఆయనలో నమ్మకం ఉంచుతాను. కనుక ఆయన యందు మనము నమ్మిక కలిగి ఉందాం. విశ్వాసంలో మనం ముందు కొనసాగుదాం. నీ మార్గమును ఎరిగిన దేవుడు నీకున్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. రాత్రంతా కాపాడారు నాయన. ఉదయంలో లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలతోడే ఉండండి తండ్రి. నీ సేవ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని దీవించండి. పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకొని బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాల వారికి దయచేయండి తండ్రి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ కృప హస్తమును ఉంచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.